ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నో నేను డబ్బు ఇవ్వను. ఏ ఎందుకు ఇవ్వు? అవసరం చెప్పానుగా. నీ అవసరాలు నాకు అనవసరం. నేను ఇవ్వను అంతే. వడ్డీ ఇస్తామంటున్నాగా. వడ్డీ ఇస్తే మాత్రం ఇవ్వాలా? ఏదో నీ సొంత సొమ్మనంటే మాట్లాడతామే. ఉమ్మడి సొమ్మేగా. ఉమ్మడి సొమ్ము అయితే మాత్రం నా దగ్గర అంత పెద్ద అమౌంట్ లేదు. అల్లుడు పాపం వినోద్ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడయ్యా. ఎవడు ఆశ పెట్టుకోమన్నాడు? చూడలుడు సిమెంటు సినిమా కాదు, రికమెండ్ చేయడానికి వచ్చిన బంగారు బాబు జానకి కాదు, అప్పు తీసుకోవటానికి వచ్చిన వినోదు చతుర్వేది కాదు. నీ సొంత తమ్ముడయ్యా. నీ డబ్బు ఎక్కడికి పోదు. అవసరానికి సర్దుబాటు చేయొచ్చు కదా. అంటే మీరు వాడికి రికమెండేషనా? అసలు నువ్వు డబ్బు ఎందుకు ఇవ్వనంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నాన్నగారికి తెలిస్తే ఒప్పుకోరే. మళ్ళీ నాన్నగారు అంటాడు. నువ్వు చెప్పండి మీ నాన్నగా ఎలా తెలుస్తుందయ్యా? చెప్పకుండా ఎలా ఉండమంటారు? ఇలా ప్రతి చిన్న విషయం మీ నాన్న చెబుతూ పోతే మీ నాన్న దృష్టిలో నువ్వు చులకనవుతావు. ఇదిగో వినోదలుడు, వడ్డీ కాదు గాని నీకు వచ్చిన లాభంలో 50% ఇస్తావా? 50-50 లాభానికా? నా వల్ల కాదు బాబు. ఏ బాబు, మొత్తం లాభం నువ్వే నొక్కేద్దామనా? అల్లుళ్ళు అన్నదమ్ములు తెప్పుకోవటం ఆపేసేద్దయ్యా. పెద్దముండవండి నేను మాట చెప్పనా? వినోద్ 50-50 ఒప్పుకో. అల్లుడు నీకు ఇష్టమే కదా? సరే, మీ మాట కాదనలేకపోతున్నాను. మా అల్లుడు ఓకేనయ్యా. మా బావగారు కూడా ఓకే. ఏంటి ఓకే? సగం లాభం వాడికిస్తే మనకేం మిగులుతుంది? బోర్డా తీసినారు వెదవా. పైసా లాభం ఉంటే 10 మైళ్ళు పరిగెడతాడు. ఆగాగు, ఇంతకి ఇస్తావా లేదా? బలరాం బాబాయ్ చెప్పినట్టు చేస్తే ఇస్తాను. ఓకే, బలరాం బాబాయ్ చెప్పినట్టు 50-50 ఒప్పుకున్నాం. బావా నువ్వు బావా, ఇలాంటి విషయాల్లో నాన్పుడు పనికిరాదు. చక్కచక్క తెలుసుకోవాలి. జయకృష్ణ బావా, 50-50 లాభానికి ఫైనలైజ్ చేసి త్వరగా చెక్ రాయండి. ఇదిగా తర్వాత కాదు కూడదు అని చెప్పి పేచీ పెడితే లాభం లేదు. పేచీ రాకుండా చూసుకునే పూచి నాది. ఏంటెలుడు మనోడి మాట మీద నీకు అనుమానంగా ఉంది కదా? కొంచెం ఎక్కువగా మాట్లాడతాడు కానీ మనిషి మంచోడే. అయినా నువ్వు డబ్బులు ఇచ్చేది ఎవరికయ్యా? నీ సొంత తమ్ముడికే కదా. ఇంకా ఏంటయ్యా ఆలోచిస్తావు? చెక్ బుక్ తీసుకురా, పెట్టు, సంతకం పెట్టు. వచ్చేసింది. అదృష్ట దేవత సిమెంట్ రూపంలో వచ్చేసింది. బావా, మొత్తానికి 5,000 బస్తాల సిమెంట్ స్టాక్ చేయగలిగా. బస్తాకు 100 రూపాయలు వేసుకున్నా 5 లక్షల లాభం. అవును బావా, నేనైతే ఇంకొక 5,000 బస్తాలు స్టాక్ చేసి ఉండేవాడిని. ఈ 5,000 బస్తాలకే డబ్బు సర్దుబాటు చేసుకోవడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. బడ్జెట్ అనౌన్స్మెంట్ రావాలి, సిమెంట్ రేటు పెరుగుదల అంటూ న్యూస్ మనం వినాలి. ఆ క్షణమే మనం అనుకున్న ప్రాఫిట్ కి స్టాక్ అంతా అమ్ముతాం. దూరదృష్టి ఉంటే
దురదృష్టం దరిదాపులకు కూడా రాదు బావా. మాలిని మంచి సలహా ఇచ్చింది. ఈ క్రెడిట్ అంతా మాలినిదే. ఈ డీల్లో ఒకే ఒక విషయంలో నాకు బాధగా ఉంది. ఏంటది? మా అన్నయ్యకి సగం లాభం ఎందుకు ఇవ్వాలి? అబ్బా, ఇప్పుడు ఆ విషయం వదిలే బావా. డబ్బులు రాబట్టడం కోసమని అప్పుడు మాట వరుసకి ఏదో అలా అన్నాం. సగం మాట ఎందుకు ఇస్తాం? ఎంతో కొంత ఇస్తాం చాలే. నేను అదే అనుకున్నాను. మన ఇద్దరు ఆలోచనలు కలిసాయి కదా, ఇక నీ లైఫ్ సూపర్ మదేకో. మాలిని, మాలిని, ఏంటి వేళ్ళు లెక్క పెడుతున్నావు? 5,000 బస్తాలు. బస్తాకి 100 రూపాయల చొప్పున లాభం వేసుకుంటే 5 లక్షలు లాభం. ఆ 5 లక్షలు ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి. ఏం చేయాలనుకుంటున్నావు? ఓ 2 లక్షలు మా చెల్లెలు లత పేరున పెట్టాలండి. దేనికి? ఏంటి దేనికి? మా చెల్లెలికి పెళ్లి చేయాలిగా. బంగారు బాబు ఉన్నాడుగా. మా అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదుగా. అయితే అతని పెళ్లి కూడా మనమే చేయాలా? మా అన్నయ్యకి ఏంటండి, సింగపూర్ కింగ్. వాడి పెళ్లి వాడే చేసుకుంటాడు. మా అమ్మ పేరా ఓ 1,00,000 రూపాయలు బ్యాంకులో వేద్దామండి. 1 లక్ష? ఏంటి 1 లక్ష? అల్లుడు కొడుకు లాంటి వాడు కదా. మా అమ్మకు మీరు కాకపోతే ఇంకెవరిని సహాయం చేస్తారు? పోతే మిగిలింది 2 లక్షలు. 1 లక్ష పెట్టి నేను నగలు చేసుకుంటాను. నగలు రావు, గెగలు రావు. నువ్వు లెక్కలు వేయడం ఆపు. ప్రాఫిట్ లో మనకొచ్చేది సగమే. సగమా? అవును, ప్రాఫిట్ లో సగం మా అన్నయ్యకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే అప్పు ఇవ్వనన్నాడు. తెలివి తక్కువ పనులంటే ఇవే. ఆ తెలుగు తక్కువ పని చేసింది నేను కాదు, మీ అన్నయ్య. మీ అన్నయ్య చెప్పబట్టే నేను ఒప్పుకున్నాను. వాడికంటే బుద్ధి లేదు. అసలు మీ బుద్ధి ఏమైంది? వాటా వద్దు, వడ్డీ ఇద్దాం. నేను మా అన్నయ్యకి మాటిచ్చానే. పెద్ద మహాత్మా గాంధీ మాట ఇచ్చారు. మీరు మాట ఇవ్వడం నాకు అనవసరం. మొత్తం ప్రాఫిట్ నా చేతికి రావాలి, అంతే. ఆ వినోద్ గాని సిమెంట్ బస్తాలు కొనమని చెప్పింది నువ్వే. దానికోసం మీ ఆయన దగ్గర అప్పడమని చెప్పింది కూడా నువ్వే. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏదో మనం పొందకుండా ఆ వినోద్ గాడి బాగు కోసం తాపత్రయపడతావేంటమ్మా? పోనీ ఆ సలహా ఏదో నాకే ఇచ్చి ఆ అప్పేదో నాకే ఇప్పిస్తే కనీసం నేనైనా బాగుపడేవాడిని కదా. సీత, తనకు మారిన ధర్మం పనికిరాదు. మొదలు చెడ్డ బేరం ఉండొచ్చా? అంటే ప్రతిదానికి అర్థాలు అడగొద్దు. అర్థాలు తెలియక కాదమ్మా. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. జైల్లో ఉన్న చతుర్వేదిని బెయిల్ మీద విడిపించు. సరే, విడిపించాను. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. ఆ 5,000 బస్తాల సిమెంట్ కి ఈ చతుర్వేది గాని జైల్లోంచి విడిపించడానికి లింక్ ఏంటో తెలుసుకోవచ్చా? తెలుసుకోకూడదు. ఏ మాట పెదవి దాడితే పృథివి దాడుతుంది. మనం చేసేది 2వ కంటికి తెలిస్తే 3వ కంటికి దానంతటా అదే తెలుస్తుంది. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. నేను 2వ కంటి ఏమిటమ్మా? మనిద్దరం ఒకటి కదా? కాదు, మన దృష్టి ఆలోచనలు ఒకటైనా బుద్ధులు వేరు. అది కాదమ్మా. యక్ష ప్రశ్నలు, ధర్మ సందేహాలు మాని ముందు చెప్పింది చేయనానా? సరే, తప్పుతుందే. ఏయ్ అనిత, ఏయ్ ఏయ్ నేనేం చేశాననే నా మీద ఇంత కోపం? ఏం చేయలేదని. మరెందుకు కొట్టావు? నువ్వు చేయలేని పని వినోద్ బావ చేశాడని. వాడేం చేశాడు? మగాడు అనిపించుకున్నాడు. అసలు నీలాంటి చేతగాని వాడిని కట్టుకున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, నన్ను చంపకుండా విషయం ఏంటో చెప్పు. వినోద్ బావ సిమెంట్ కొన్నాడు. అదేం పెద్ద గొప్ప? వాడు చేసే పని అదే కదా, దానికోసం ఇలా కొట్టాలా? సిమెంట్ రేట్ పెరగబోతుందని తెలిసి 5,000 బస్తాలు స్టాక్ చేశాడు. 5 లక్షల లాభం కళ్ళ చూడబోతున్నాడు. 5 లక్షలు గాని లాభం వస్తే ఆ మాల్ని భూమి మీద నిలబడుతుందా? నిలబడుతూ. మెడ తిరుగుతుందా? తిరగదు. దాని కళ్ళు నెత్తి మీద ఉంటాయి. పట్టు చీరలతో, ఒంటి నిండా నగలతో అమ్మోర్లా తయారవుతుంది. నా ముందు పోస్ కొడుతుంది. నా లెవెల్ ఏంటో చూసావా అంటూ నన్ను చీప్గా చూస్తుంది. అది నేను భరించలేను.
ఒరే బాలాజీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు తెల్లారే సరికల్లా నాకు డబ్బు కావాలి. అయితే దొంగ నోట్లు ప్రింట్ చేయమంటావా? దొంగ నోట్లే ప్రింట్ చేస్తావో దొంగతనమే చేస్తావో నాకు అనవసరం. నాకు డబ్బు కావాలి. ఇలా పీకల మీద కూర్చుంటే ఎలా? వాడికేదో లాభం వస్తుందని మనం బాధపడకూడదు. మంచి మంచి ఆర్డర్లు రావాలి, గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేయాలి. అప్పుడు ప్రాఫిట్ దానంతటదే వస్తుంది. ఎప్పుడు? నేను ముసల్దానయ్యాక? కంగారు పడకు, నా బిజినెస్ కూడా పుంజుకోబోతోంది. 5 లక్షలేంటి, లక్షలకు లక్షలు సంపాదిస్తాను. నన్ను నిద్రపోనివ్వే. ఆ మాలికి పట్టబోయే అదృష్టాన్ని తలుచుకుంటుంటే నాకు నిద్ర పట్టడం లేదు. దేవుడా దేవుడా, మాకు రాకపోయినా పర్వాలేదు, ఆ మాలి వాళ్ళకి ఏమి కలిసి రాకూడదు. వాళ్ళకి లాభాలు రాకుండా నష్టాలు వచ్చేట్టు చూడు స్వామి. వాళ్ళు నష్టాల ఊబిలో కూరుకుపోయేలా నువ్వు చేస్తే నీ సాయం నేను ఉంచుకోను స్వామి. 101 కొబ్బరికాయలు నేను కొడతాను. మా ఆయనకి గుండుగా ఇస్తాను. అంతేకాదు, మా ఆయన చేత 1000 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తాను. స్వామి, నిన్నే నమ్ముకున్నాను తండ్రి. నువ్వే మమ్మల్ని కాపాడాలి తండ్రి. పెరుమాళ్ళు గోల్డ్ కొరుక్కుంటున్నావా? నా గోర్లు నేను కొరుక్కుంటా, మధ్యలో నీకెందుకంట? పిచ్చివాడివైనా చాలా తెలివిగా మాట్లాడుతున్నావా? ఇదిగో, నువ్వు నా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇదిగో నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలు తమ్ముడు అయితే నేను రెండో కోడలకి అన్నయ్యని. నా మీద నీకెందుకు కోపం? ఇదిగో సింగపూరు, నీకు 1 పోస్టు, నాకు 2 పోస్టులు. పెద్ద కోడలు తమ్ముడిని, మేనమామ అల్లుణ్ణి. సరే గాని పెరుమాళ్ళు, ఎంతకాలంగా ఈ ఇంట్లో తెస్టేశావు? చాలా కాలంగా అనుకో. తెలుస్తూనే ఉంది. ఉంటే ఏం చేస్తున్నావని? ఏం చేయట్లేదు. ఎంత మేనమావిలైనా సోమరపోతుగా ఉండకూడదుగా. నన్ను సోమరపోతుంటావా? తెలిసిన విషయమేగా. పెరుమాళ్ళు ఇందుకి ఏమంటే ఇష్టం? నేనంటే చాలా ఇష్టం. అబ్బా, నీ సంగతి కాదయ్యా. ఇందుకి ఏ కలర్ అంటే ఇష్టం, ఏ టేస్ట్ అంటే ఇష్టం అది అడుగుతున్నా. ఆ సంగతి ఇందు దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. అడుగుతాననుకో. మరే భయమా? భయం అంటే నాకేంటో తెలీదు. ఇదే సింగపూర్ అయితేనా ఇందు అలా ఫ్రీగా బయటికి తీసుకెళ్లి ట్రీట్లు గిఫ్ట్లు ఇచ్చి చిట్టట్లు కొట్టుండేవాడి. పనిలో పని చంపదెబ్బలు కొట్టించుకునేవాడివా? అపశకున పక్షి. ఇది సింగపూర్ కాదు, ఇండియా అయిపోయింది. ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు ఆడామగా కలిసి తిరగకూడదన్న కట్టుబాట్లు ఎక్కువ. అందుకే నేను అలా అడ్వాన్స్ అవ్వకుండా ఉండిపోయాను. ఇందు గురించి ఏమైనా తెలిస్తే చెప్పు ప్లీజ్. నాకు తెలిసినంత వరకు ఇందు చాలా మంచిది. నీలాంటి కోతి మొఖాన్ని చూస్తే ఇందుకి రోత. పీత సూపర్ మే దేఖో. వెళ్ళి మ్యాచ్ బాక్స్ తీసుకురా. అగ్గిపెట్టి తీసుకురా. సిగరెట్ అంటించుకోవడానికి తీసుకురాను. సోమరపోతులు ఇలాంటి పనులే చేయాలి. వెళ్ళి తీసుకురా. ఎవరు అనుకుంటున్నాడు? అడపాల ధర్మారావు మేనల్లుండి మండపాక లక్ష్మి కొడుకుని. అదేమిట్రా, మీ నాన్న పేరు చెప్పకుండా మీ అమ్మ పేరు చెప్తావు? ఆయన పేరు చెప్పుకున్నంత గొప్పడేం కాదులే. ఈసారి కానీ వాడు నా జోలికి వచ్చాడో వాడిని చంపేస్తాను. ఎవరు? మీ నాన్న? ఆయన కాదు, సింగపూర్ గాడు. ఏమన్నాడు? నన్ను పట్టుకుని సోమరిపోతుంటున్నాడు పిచ్చి మామగారు. అవును, మరి పని పాటు లేని వాళ్ళని అలాగే అంటారు. మరి సోమరిపోతుగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏదో ఒక పని చెయ్యాలరా. ఏదో పని అంటే ఉద్యోగమో సద్యోగమో చెయ్యాలి, 2 చేతులా సంపాదించాలి. పిచ్చి 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 మామగారు, ఓనమాలు తెలియదు నాకు. ఉద్యోగం ఎవరిస్తారు? సంపాదించడానికి వేరే ఇంకేం చేయాలి చెప్పు. వ్యాపారం చెయ్యి. వ్యాపారానికి డబ్బులు కావాలి కదా. కావాలి. డబ్బులు ఎలా సంపాదించాలి? ఉద్యోగం చెయ్యి. నాకు ఉద్యోగం ఎవరెవరని చెప్పాను కదా. వ్యాపారం చెయ్యి. వ్యాపారానికి డబ్బులు కావాలి కదా. సంపాదించు. డబ్బులు ఎలా సంపాదించేది? ఉద్యోగం చెయ్యి. పిచ్చి బొమ్మ, నువ్వు సరిగా చెప్పకపోయావో ఆ సింగపూర్ గాడికి చేయాలనుకుంది నీకు చేసేస్తాను. ముందు కుర్చీ కింద పెట్టు. కుర్చీ పెట్టాను. చేతులు కట్టుకో. కట్టుకున్నాను. ఇప్పుడు సోమరిపోతుగా ఉండకూడదంటే 2 చేతుల డబ్బు సంపాదించాలి. 2 చేతుల డబ్బు సంపాదించాలంటే ఒకటి ఉద్యోగం చేయాలి లేదా వ్యాపారం చేయాలి. నీకు ఉద్యోగం ఎవరు ఇవ్వరు కాబట్టి వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే నువ్వు చెప్పేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. సరిగా చెప్పాలి, నిదానంగా చెప్పాలి. చెప్పు. ఇప్పుడు సోమరిపోతుగా ఉండకూడదంటే 2 చేతుల డబ్బు సంపాదించాలి. 2 చేతుల డబ్బు సంపాదించాలంటే నువ్వు ఉద్యోగమైనా చేయాలి లేదా వ్యాపారమైనా చేయాలి. నీకెవరు ఉద్యోగం ఇవ్వరు కాబట్టి వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే చెప్పు చెప్పు చెప్పు. కావాలంటే వెళ్ళి మీ మామయ్యని అడుగు.
ఇది చెప్పడానికి లాడా 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 అడుగుతుంటే అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అది కాదు ఊరికే వాగుతూ ఇది ముందే చెప్పొచ్చుగా మామయ్య మామయ్య సన్నాసి. మామయ్య 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 ఏమిట్రా పెరుమాళ్ళు ఇక్కడ ఉన్నావా మామయ్య నాకు డబ్బు కావాలి ఎందుకు ఏమైనా కొనుక్కొని తింటావా కాదు వ్యాపారం చేసుకోవడానికి వ్యాపారమా అవును మామయ్య ఖాళీగా కూర్చోకుండా ఏదైనా పని చేసుకుని నేను సంపాదిస్తున్నాను అనిపించుకుంటాను ఆలోచన బాగానే ఉందిరా ఏ వ్యాపారం చేస్తావు డబ్బు సంపాదించడానికి ఏదో ఒక వ్యాపారం ఏదో వ్యాపారం అంటే ముందు మీరు డబ్బు ఇవ్వండి ఆ తర్వాత నా వ్యాపారం గురించి చెప్తాను ఒరే పెరుమాళ్ళు నువ్వు చేసేది ఏ వ్యాపారం తెలిస్తే దానికి సరిపడా డబ్బిస్తాను ఏ వ్యాపారం చేస్తావో తెలియకుండా డబ్బంటే ఎలాగరా ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి వ్యాపారం చేయాలనుకుంటుంది నువ్వు ఏ వ్యాపారం చేయాలో నువ్వే నిర్ణయించుకోవడం మంచిది మీరు నిర్ణయించింది నేను చేస్తే మంచిది కదా నీకు ఎలా చెప్తే తెలుస్తుంది ఒరే పెరుమాళ్ళు నీకు ఆకలిసినప్పుడు నువ్వు తినకుండా నేను తిన్నానుకో నీకు ఆకలి తీరుతుందా అదెలా మామయ్య తీరుతుంది తీరదు కదా అలాగే నువ్వు చేయబోయే వ్యాపారాన్ని నువ్వే నిర్ణయించుకుంటే నీకు తృప్తిగా ఉంటుంది వ్యాపారం నిర్ణయించుకుంటే మీరు డబ్బిస్తారు కదా తప్పకుండా ఇస్తాను నీకు సంపాదించాలనే ఆలోచన వచ్చిందంటే నిజంగా బాగుపడే లక్షణాలు వచ్చినట్టే అయితే నేను వెళ్ళి తెలుసుకొస్తాను మామయ్య మాట తప్పకూడదు మాట తప్పనరా మా మంచి మామయ్య పడవ ఇందు నాకు సలహా చెప్పు దేని గురించి వ్యాపారం గురించి నేను ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను మామయ్య డబ్బు ఇస్తానన్నాడు కానీ ఏం వ్యాపారం చేయాలని తోచావట్లేదు ఇందు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా నేనంటే నీకు చాలా ఇష్టం కదా ఏం వ్యాపారం చేయను హఠాత్తుగా వ్యాపారం చేయాలన్న ఆలోచన నీకెందుకొచ్చింది అదిగో ఆ సింగపూర్ బాబు గారు నన్ను సోమరిపోతున్నాడు ఎందు నేను ఏదో పని పాట లేకుండా తేరగా తింటున్నానంట నన్ను బాగా లోకు కట్టి ఏడిపిస్తున్నాను ఎందు అందుకనే నేను సంపాదన బరువు నీకు కావాలనుకుంటున్నాను అతని మాటలు నువ్వేం పట్టించుకోకు ఎవరో ఏదో అన్నారని తొందరపడి మన నిర్ణయాలు తీసుకోకూడదు సంపాదన పరులు కాని వాళ్ళంతా సోమరిపోతులు కాదు వాళ్ళని తక్కువగా చూడకూడదు ఈ ముక్క ఆ జెండా బొంగు సింగపూర్ గారికి చెప్పు పెరుమాళ్ళు మనిషికి సంపాదన కన్నా మంచి మనసుండాలి అది నీ దగ్గరుంది మంచి అలవాట్లుండాలి నీకు ఏ దురలవాట్లు లేవు మంచి మనసు ఆ అలవాట్లతో పాటు మంచి ప్రవర్తనుండాలి అలా ఉన్నవాడు తప్పకుండా బాగుపడతాడు నేను అడిగిందోటి నువ్వు చెప్పేది ఒకటి ఆ సింగపూర్ గారు నన్ను సోమరపోతా అని వెక్కిరించకుండా ఉండాలంటే నేనేం చేయాలి చెప్పింది నేనేం చేయాలి నువ్వు చేసేది ఏంటి అని ఎదురు తిరుగు బావగారింట్లో తిష్ట వేసి తేరగా మెక్కుతున్న నువ్వే సోమరిపోతావని చెప్పు అలా చెప్తే నా జోలికి రాడుగా వచ్చాడంటే కొట్టు అయ్యో మామయ్య తెలిస్తే తిట్టరు తిట్టరు అలాగా అయితే వాడు గాని నా జోలికి వస్తే వాడి తల పగలగొట్టేస్తాను అయ్యో అంత పని చేయకూడదు మరి మరి ఎలా కొట్టాలి చెప్పింది వాడిని ఎలా కొట్టాలి గిలా కొట్టనా గిలా కొట్టనా అలానే కొట్టేస్తాను నువ్వు చెప్పినట్టుగా చతుర్వేదిని తీసుకొచ్చాను. నమస్తే మేడం. నమస్తే. మనకు అనుకూలంగా వర్షం పడుతోంది. ఈ వర్షాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళని మనం దెబ్బతీయాలి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే